ఆర్క్ వెల్డింగ్లో బట్ జాయింట్స్ మరియు ల్యాప్ జాయింట్స్ను తయారు చేయడం అనే ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు చేయగలిగేవి: వెల్డింగ్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో సింగిల్ వి బట్ జాయింట్ను చేయడం, సింగిల్ వి బట్ జాయింట్ మరియు ఫిల్లెట్ ల్యాప్ జాయింట్ కోసం ప్లేట్ ఎడ్జెస్ సిద్ధం చేయడం, సరైన సైజులో రూట్ రన్ డిపాజిట్ చేయడం, సరిగా దూరినది లేనిది చూడటం, సరైన లెగ్ సైజ్ యొక్క ఫైనల్ కవరింగ్ రన్ను డిపాజిట్ చేయడం, సర్ఫేస్ లోపాల కోసం వెల్డ్ను శుభ్రపరచడం, తనిఖీ చేయడం. వెల్డింగ్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో ఫిల్లెట్ ల్యాప్ జాయింట్ చేయడం. బట్ జాయింట్స్ మరియు ల్యాప్ జాయింట్స్ను తయారు చేయడానికి మనకు దాని యాక్సెసరీస్ మరియు పనిముట్లతో పాటు వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అవసరం. ఆపరేషన్ కోసం అవసరమైన పనిముట్లు మరియు యాక్సెసరీస్: చిప్పింగ్ హ్యామర్, కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ వైర్ బ్రష్, టాంగ్స్, వెల్డింగ్ హ్యాండ్ స్క్రీన్ లేదా వెల్డింగ్ హెల్మెట్ స్క్రీన్, చిప్పింగ్ గాగుల్స్, యాప్రాన్, హ్యాండ్ గ్లోవ్స్. ఇప్పుడు మనం ఆర్క్ వెల్డింగ్ ద్వారా ఒక సింగిల్ వి బట్ జాయింట్ను ఫ్లాట్ పొజిషన్ వెల్డింగ్ చేసే విధానాన్ని తెలుసుకుందాం. ఈ ప్రక్రియలో 3 ప్రధాన దశలు ఉంటాయి. స్టెప్ 1 జాబ్ను ప్రిపేర్ చేయడం, స్టెప్ 2 వెల్డింగ్, స్టెప్ 3 ఇన్స్పెక్షన్. ఇప్పుడు ప్రతిదాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం వెల్డింగ్ కోసం జాబ్స్ను ప్రిపేర్ చేద్దాం. 2 12 mm మందపాటి ప్లేట్స్ ప్రిపేర్ చేసి వాటిని సైజ్కి గ్రైండ్ చేయాలి. 2 ప్లేట్లలో బ్రివెల్ ప్రొట్రాక్టర్ను ఉపయోగించి బివెల్ను 30 degrees కోణానికి మార్క్ చేయాలి. విట్నెస్ మార్క్ను పంచ్ చేయాలి. సింగిల్ వి బట్ జాయింట్ యొక్క ఎడ్జ్ తయారీ కోసం డ్రాయింగ్ ప్రకారం ప్రతి ప్లేట్ యొక్క అంచులను 30 degree కోణంలో బెవెల్ చేయాలి. మురికి, నీరు, ఆయిల్, గ్రీస్, పెయింట్ మొదలైన వాటి నుండి ప్లేట్స్ను శుభ్రం చేయాలి. సరైన రూట్ గ్యాప్తో బట్ జాయింట్ రూపంలో ప్లేట్స్ను తలక్రిందులుగా ఉంచాలి. జాయింట్ ప్రతివైపు 1.5 degree డిస్టార్షన్ అలవెన్స్ ఉంచాలి. అన్ని వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించాలి. విధానంలో తదుపరి దశ వెల్డింగ్ ప్రాసెస్. 3.15 mm మీడియం పూతతో కూడిన MS ఎలక్ట్రోడ్ని ఉపయోగించి 110 amperes కరెంట్ సెట్ చేయాలి. ఇది వర్క్ పీస్పై ఆధారపడి ఉంటుంది. ప్లేట్స్ వెనుక వైపున చివరలలో ట్యాక్ వెల్డ్ చేయబడుతుంది. ట్యాక్ పొడవు 20 mm ఉండాలి. ట్యాక్ వెల్డ్ను డీస్లాగ్ చేసి శుభ్రం చేయాలి. రూట్ రన్ను డీస్లాగ్ మరియు శుభ్రం చేసి రూట్ పెనెట్రేషన్ని ఇన్స్పెక్ట్ చేయాలి. ట్యాక్ వెల్డ్ అయిన జాబ్ను టేబుల్ మీద ఫ్లాట్ పొజిషన్లో సింగిల్ వి పొజిషన్ పైకి ఉండేలా ఉంచాలి. స్క్వేర్ బట్ జాయింట్ను వెల్డింగ్ చేయడం కోసం రూట్ రన్ను డిపాజిట్ చేసి క్రేట్ నింపాలి. రూట్ ఫేస్ యొక్క సరైన మెల్టింగ్ మరియు రూట్ లోపలికి వెళ్లడాన్ని నిర్ధారించడానికి కీరంధ్రం నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 4 mm మీడియం పూతతో కూడిన ఎలక్ట్రోడ్ మరియు 150 నుండి 160 ఆంపియర్ కరెంట్, షార్ట్ ఆర్క్ మరియు ఎలక్ట్రోడ్ సరైన నేతను ఉపయోగించి సెకండ్ రన్ అంటే ఇంటర్మిటెంట్ రన్ను డిపాజిట్ చేయాలి. అధికంగా నేయకూడదు. సాధారణ ప్రయాణ వేగాన్ని నిర్ధారించాలి. అవసరమైన చోట క్రేటర్ నింపాలి. సెకండ్ రన్ కోసం ఉపయోగించే అదే పారామీటర్ మరియు టెక్నిక్ని ఉపయోగించి థర్డ్ రన్ అంటే కవర్ రన్ను డీస్లాగ్ చేసి డిపాజిట్ చేయాలి. 1 నుండి 1.5 mm వరకు సరైన రీఇన్ఫోర్స్మెంట్ నిర్ధారించుకుని అండర్ కట్ను నివారించాలి. ఏదైనా సర్ఫేస్ వెల్డ్ డిఫెక్ట్ కోసం చెక్ చేయాలి.
ఆర్క్ వెల్డింగ్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో ల్యాబ్ జాయింట్లో ఫిల్లెట్ వెల్డ్ చేయాల్సిన అవసరం ఉన్న రెండవ టాస్క్కి సంబంధించిన ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానంలో 3 ప్రధాన దశలు ఉన్నాయి. స్టెప్ 1 జాబ్ను ప్రిపేర్ చేయడం, స్టెప్ 2 వెల్డింగ్, స్టెప్ 3 ఇన్స్పెక్షన్. ఇప్పుడు ప్రతిదాని గురించి వివరంగా తెలుసుకుందాం. మొదట వెల్డింగ్ కోసం జాబ్ను ప్రిపేర్ చేద్దాం. డ్రాయింగ్ ప్రకారం సైజ్కి జాబ్ ప్లేట్స్ను ప్రిపేర్ చేయాలి. 25 mm ఓవర్ల్యాప్తో ల్యాబ్ జాయింట్ను సెట్ చేయాలి. ఓవర్ల్యాప్ ప్లేట్ మందాన్ని బట్టి మారచ్చు. 2 చివర్లలో టాక్ వెల్డ్ చేయాలి. 2 ల్యాపింగ్ సర్ఫేస్లు బాగా శుభ్రపడ్డాయని, అవి ఒకదానికొకటి సరిగ్గా కాంటాక్ట్ అయ్యేలా ఉంచాలి. ట్యాకింగ్ కోసం 110 ఆంపియర్ కరెంట్తో 3.15 mm వ్యాసం కలిగిన MS ఎలక్ట్రోడ్ని ఉపయోగించాలి. యాంగిల్ ఐరన్ ఉపయోగించి ఒక ఫ్లాట్ పొజిషన్లో జాయింట్ని అమర్చాలి. రక్షణ దుస్తులు ధరించేలా చూసుకోండి. 3.15 mm వ్యాసం మీడియం పూతతో రూట్ రన్ డిపాజిట్ చేయాలి. 100 నుండి 110 ఆంపియర్ కరెంట్తో MS ఎలక్ట్రోడ్. వెల్డ్ లైన్కు 80 డిగ్రీ కోణం, వెల్డ్ ఫేస్ల మధ్య 45 డిగ్రీ ఉండాలి. ఒకేలా కలవడానికి, రూట్ చొచ్చుకుపోవడానికి ఒక చిన్న ఆర్క్ ఉండాలి. ఎలక్ట్రోడ్ ప్రక్క కదలికలు ఉండకూడదు. రూట్ బీడ్ను పూర్తిగా డీస్లాగ్ చేసి శుభ్రం చేయాలి. 4 mm వ్యాసం మీడియం కోటెడ్ MS ఎలక్ట్రోడ్ మరియు 160 ఆంపియర్ కరెంట్తో ఫైనల్ కవరింగ్ రన్ను డిపాజిట్ చేయాలి. ఆర్క్ ఎగువ అంచుపై ఎక్కువ కేంద్రీకరించడానికి అనుమతించకుండా ప్లేట్ ఎగువ అంచు కరిగిపోకుండా నిరోధించాలి. చిప్పింగ్ హ్యామర్తో స్లాగ్ తీసేయాలి. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ను శుభ్రం చేయాలి. ఇన్స్పెక్షన్ కోసం ఫైనల్ లేయర్ను శుభ్రం చేయాలి. ల్యాబ్ ఫిల్లెట్ వెల్డ్ను ఇన్స్పెక్ట్ చేసి నిర్ధారించుకోవాలి. ఇది కొంచెం కుంభాకారంతో సమానమైన లెగ్ లెంత్ కలిగి ఉండేలా, ప్లేట్ యొక్క పై ఎడ్జ్ కరిగిపోకుండా, సర్ఫేస్ పొరపాట్లు ఏమీ లేకుండా. వెల్డ్ ఫేస్, పొరాసిటీ, స్లాగ్ ఇంక్లూషన్, అన్ఫిల్డ్ క్రేటర్, ఓవర్ల్యాప్ మరియు ప్లేట్ ఎడ్జ్ కరిగిపోవడం లేదా తగినంత థ్రోట్ థిక్నెస్ లేకపోవడం వంటివి లేకుండా ఉండేలా చెక్ చేయాలి. మనం నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం. వెల్డింగ్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో సింగిల్ వి బట్ జాయింట్ను చేయడం. సింగిల్ వి బట్ జాయింట్ మరియు ఫిల్లెట్ ల్యాబ్ జాయింట్ కోసం ప్లేట్ ఎడ్జెస్ సిద్ధం చేయడం. సరైన సైజులో రూట్ రన్ డిపాజిట్ చేయడం, సరిగా దూరినది లేనిది చూడటం. సరైన లెగ్ సైజ్ యొక్క ఫైనల్ కవరింగ్ రన్ను డిపాజిట్ చేయడం. సర్ఫేస్ లోపాల కోసం వెల్డ్ను శుభ్రపరచడం, తనిఖీ చేయడం. వెల్డింగ్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో ఫిల్లెట్ ల్యాబ్ జాయింట్ చేయడం. కాబట్టి ఇదంతా ఆర్క్ వెల్డింగ్లో బట్ జాయింట్స్ మరియు ల్యాబ్ జాయింట్స్ చేయడం గురించి మీరు అన్ని విషయాలను మరియు ఎక్సర్సైజ్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.